దామిని, దామిని, ఏంటదినా? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఎందుకా? మనం వెళ్ళి ఆదికేశవులు గారిని చీర నేయమని అడిగితే చీకొట్టారు కదా. అదే ముసలుడు శరణ్య వాళ్ళడిగితే ఓకే చెప్పాడంట. ఇప్పుడు వాళ్ళ చీరని ఆయనే నేస్తాడంట. రేపటి నుంచి వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడంట. అసలు ఏంటి దామిని ఆ ముసలుడు ఓవర్ యాక్షన్? మనం అడిగితే ఓ బిల్డప్ ఇచ్చి వాళ్ళకి మాత్రం అలా ఎలా ఒప్పుకుంటాడు? చెప్తా, వాడు వీళ్ల పని ఎలా చేస్తాడో అది చెప్తా. నేను డబ్బులు ఎంత కావాలన్నా అంత మొహాన కొడతానన్నా కూడా నన్ను పురుగును చూసినట్టు చూశాడు. ఏంది మే ఆ తిక్కలది ఏదో చేస్తానని అంత సవాలు విసురుండాది? ఏం చేస్తుందంటావు? ఏం చేస్తుందో క్లారిటీ లేదు కానీ దాని పీత బుర్రతో కాన్సెప్ట్ ని రోత పుట్టించటం మాత్రం పక్కా. ఏందో నమ్మి ఇంట్లో బుట్ట బొమ్మలాగా క్యూట్ గా తిరగాల్సిన దాన్ని పాపం చిట్ట చివరికి ఇట్ట చేతబడి బొమ్మ మాదిరి తయారు చేసుండవు. అమ్మా, మనని మనం కాపాడుకోవటానికి మరొకరి బలిని సమర్పించటం యుద్ధ నీతవుతుంది. అది పాపం కాదు. ఇప్పుడు చాపని పట్టటానికి ఎర కావాలి. అలాగే ఈ ఆస్తిని మనం పట్టడానికి దామినినే ఎరగా వాడాలి.